ఫ్రెండ్స్, ఈరోజు మనకి హాస్టల్కి ఒక సిస్టర్ వచ్చారు. తను ఈరోజే హాజరయ్యారనమాట. అయితే ఫస్ట్ డే కాబట్టి మిగతా వాళ్ళు రేపు వస్తానన్నారు కాబట్టి వీళ్ళొక్కళ్ళకు కూడా మనం వదలకుండా క్లాస్ చెప్పాలి అని చెప్పేసి నేను క్లాస్ చెప్తున్నాను. తన పేరు అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చారో కూడా అడుగుదాం. సరేనా? చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరురా? మహబూబ్ నగర్. పేరమ్మా? స్వప్న. మీకు అంటే ఆల్రెడీ టైలరింగ్ వచ్చు కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని వచ్చారా? చెప్పండి అమ్మ ఒకసారి. నాకు కొన్ని కటింగ్స్ రావాలి, కొన్ని టిప్స్ కూడా రావు, నేర్చుకుందామని వచ్చింది. నేర్చుకుని ఏం చేయాలని? షాప్ పెట్టాలని, బోటిక్ షాప్ పెట్టాలని గట్టి పట్టుదలతో వచ్చారనమాట. చాలా టైం తీసుకొని 2 months అయినా పర్వాలేదు అన్నయ్య అని చెప్పేసి చాలా దూరం నుంచి వచ్చారండి ఈ సిస్టర్. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఇది, మళ్ళీ నేను లాస్ట్ వీడియో ఈ సిస్టర్ది పెడతాను. అంటే మధ్యలో కూడా కనిపిస్తుంది. అప్పుడు మీకు ఇది గుర్తుంచుకోండి, అప్పుడు కూడా గుర్తుంచుకోండి. మీకు పని వచ్చిందా రాలేదా అనేది ఈ సిస్టర్ మీకు చెప్తారు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈరోజు ఈమెకి ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనం కటోరీ కటింగ్ అనేది ఈమెకి రాదంట. నేను కటింగ్ నేర్పిస్తున్నాను ఈరోజు. రేపు ప్రాక్టీస్ చేసుకోమంటాను, ఎందుకంటే సండే కదా ప్రాక్టీస్లో ఉంటారు. ఇక రేపు అయితే అందరు దిగుతున్నారండి మన హాస్టల్లో. ఇక ఈమె ఒక్కతే, మళ్ళీ మన వార్డెన్ మేడం కూడా ఉన్నారు కాబట్టి ఇక ఈమెతో క్లాస్ చేయించాలని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. అయితే ఇక మొదలు పెట్టమ్మా. నువ్వు ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకోరా మంచిగా. నీకు ఎలా అయితే వస్తుందో అలా వేయమ్మా. నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నావో నేను నీకు చెప్తాను, సరేనా? ఇప్పుడు వాళ్ళు పింక్ కలర్ లైనింగ్ తెచ్చి స్టింక్ చేశారనమాట సిస్టర్. చేసేసి ఇక చక్కగా సైడ్ జాయింట్ వేసేసి ఇక ఇలా డ్రాయింగ్ అనేది వేశారు. ఇప్పుడు కప్పు పొడవు అనేది ఖర్చుతో కలిపి వేశారనమాట. వేసిన తర్వాత ఇక ఇప్పుడు స్కేల్ తీసుకొని చెస్ట్ లూజ్ దగ్గర ఒక స్కేల్ వేశారు. తర్వాత నెక్ దగ్గర ఒకటి, షోల్డర్ దగ్గర ఒకటి గీత గీశారనమాట. ఇప్పుడు ఈ షోల్డరు ఎంత పెట్టారు అనేది మనం చూద్దాం. చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నేను చెప్తాను తర్వాతకి. ఇప్పుడైతే నువ్వు చేయరా. ఇప్పుడు నీ ప్రాబ్లం అనేది నేనేం చెప్పను, నువ్వు ఏం చేస్తున్నావు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. నెక్ వేసుకున్నారు, తర్వాతకు వచ్చేసి షోల్డర్ వెడల్పు వేశారు. వేసేసి చక్కగా ఇంతకుముందు మా వీడియో చూసారా మీరు? మంచిగా అర్థమయ్యారా? చాలా ఎక్కువ చూసేదానన్న. మేమే ఇప్పటికీ కూడా కొన్ని కటింగ్స్. అంటే నీకు ఎక్కువ ఏ వీడియో నచ్చింది మా ఛానల్లో? యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్నాయి, ట్రై చేస్తూనే ఉంటుంది. సరే, యూట్యూబ్ మొత్తం ఫాలోవర్ అనమాట మీరు. అది చూసే వచ్చారనమాట అక్కడ నుంచి. అయితే 2 నెలలు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారండి. సరే మరి ఓకే. ఆమ్ హోల్కి అయితే 1.5 inch ఇచ్చారు. ఇచ్చి ఆమ్ హోల్ రౌండ్గా చేశారు. చాలా పక్కగా ఉంటుంది, మంచిగా సేమ్ మన కటింగ్ ఎలా అయితే ఉందో ఆ సిస్టర్ అలాగే వేశారండి. చాలా చక్కగా వేశారు, చాలా మంచిగా ఉంది కూడా కటింగ్. సేమ్ నా కటింగ్ ఎలా అయితే ఉందో అలాగే డ్రాయింగ్ అనేది డ్రా చేశారు. ఖర్చులమ్మా మరి ఖర్చులు డ్రాయింగ్ వేయలేదు, పెట్టేశారా? డైరెక్ట్గా పెట్టారా? సరేనమ్మా. ఇక కటింగ్ చేయండి. బ్యాక్ పార్ట్ కటోరీ కటింగ్కి మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ మెడ అయినా పెట్టొచ్చండి. రౌండ్ కానీ పలక మెడ కానీ మనం నార్మల్ బ్లౌజులకి ఎలా అయితే పెడుతున్నామో అలాగే పెట్టొచ్చు. ఇలా మనం కటింగ్ చేసిన తర్వాత ఇక షోల్డర్ కూడా కరెక్ట్గా కటింగ్ చేస్తున్నారు. తర్వాత ఆమ్ హోల్ కూడా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. కటింగు కత్తెర వడుపు కూడా బాగుంది. కాకపోతే కొన్ని రాకపోవడం వల్ల ఇలాంటి మంచి టైలర్స్ కూడా మరుగుపడిపోతారనమాట. ప్రపంచానికి పరిచయం కారు ఎవరు కూడా. ఇప్పుడు అమ్మాయి చూడండి, చిన్న వయసు అయినా కూడా చాలా చక్కగా పని యూట్యూబ్లో చూసి మన ఛానల్ చూసి నేర్చుకుంటూ కత్తెర వడుపు నేర్చుకున్నారు. క్లాత్ కూడా ఎలా పరచడం అనేది నేర్చుకున్నారు. కటింగ్ కూడా చాలా చక్కగా తీస్తున్నారు. నాకు చాలా అనుభవం అనిపించింది అనమాట. ఈ క్లాత్తో చాలా మంచిగా అనిపించింది. సరేనా? క్రాస్ కొంచెం తక్కువగా ఉందిరా. అయితే మనం ఇప్పుడు కటోరీ కటింగ్కి వేయాల్సింది ఏంటంటే క్రాస్గా కాదు, స్ట్రైట్గా వేయాలన్నమాట. కటింగ్ స్ట్రైట్గా వేయండి. ఈ అంచులు మీ వైపు వేసుకుంటే నేను చెప్తాను. ఈ అంచులు మీ వైపుకి వేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. వేసిన తర్వాత షోల్డర్ అటువైపు అని, బాడీ కింది వైపు కానీ ఆ బ్యాక్ పార్ట్ అని దాని మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏం చేయండి అంటే ఒక్కసారి కొలవండి. అప్పుడు షేప్ బెల్ట్ అనేది కొలవకుండా ఫ్రంట్ పార్ట్ మధ్యలోకి సెంటర్లో పట్టేసుకొని కొలవండి ఒకసారి. డైరెక్ట్ పెట్టినా పర్వాలేదు, టేప్ కొలతలతో పెట్టినా పర్వాలేదు. టేప్ కొలతలు ఎక్కువ నేను వాడను,
ఎంత ఉందమ్మా? 11.5 ఉంది. అయితే 12 ఇంచులు పెట్టండి పొడవు, ఖర్చులతో కలిపి. పైన ఖర్చు కలిపారా? అంటే 11.5కి 12 పెట్టండి లేండి. 12 పెట్టుకొని ఒక గీత గీసేసుకోవాలి. ఓకే, కొంచెం పైకి మలవండి, ఇంకా ఇంకొద్దిగా, కొంచెమే, మరీ ఎక్కువ వద్దు, పెట్టేయండి. ఓకే, వెరీ గుడ్. పెట్టారు కదా. ఇప్పుడు ముందు నెక్ అవి మీరు ఎలా వేస్తారో అలా వేయండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను. బ్యాక్ పార్ట్లో అయితే ఏం మిస్టేక్స్ లేవండి, చాలా చక్కగా చేశారు. ఇప్పుడు మనం ఇది కింద మనం వేసే బదులు మనం కటోరీ తీయాలి కాబట్టి ఇప్పుడైతే క్లాత్ ఉంది మనకి, హ్యాండ్స్ వెళ్తుంది, క్లాత్ వెళ్తుంది. ఇప్పుడు ఇంత క్లాత్ మనం ప్రతి దానికి ఉండదు కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ పైకి చేసుకోవాలి. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా అవసరం మనకి. ఇప్పుడు ఇది ఒకటే ఎక్కువ నా దగ్గర తీసుకొచ్చిన. ఓకే ఓకే, ఇంకా అన్ని 80 పాయింట్లే ఉన్నాయండి. ఓకే ఓకే, కరెక్ట్గా ఇలా వేసేసుకొని ముందు నెక్ ఎలా కొలుస్తారో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా నువ్వు టైలరింగ్ చేయబట్టి? 10 సంవత్సరాలు అయింది. ఓకే, 10 సంవత్సరాల నుంచి స్టిచ్ చేస్తున్నారట. మధ్యలో మన ఛానల్లో ఏదైనా డౌట్స్ ఉంటే చూస్తూ చక్కగా నేర్చుకున్నారనమాట. స్టార్టింగ్ ఒక 10 రోజులు అట్లా నేర్చుకున్నా కానీ నాకు అన్ని ఫోన్లో చూసి నేర్చుకున్నాను. ఓకే, ఎక్కువ పోలేదు, ఆయన బయటికి పంపించకపోయేది. ఓకే అమ్మా. ఇప్పుడు డీప్ వచ్చేసి 6 పెట్టారు కదా. డ్రాయింగ్ అయితే చాలా చక్కగా వేస్తున్నారనమాట. ఒక నీట్గా ఉంది డ్రాయింగ్ అనేది. ఇంకా రౌండ్ డ్రాప్ చేయండి అమ్మ. రౌండ్ డ్రాప్ చేసేసి చక్కగా ఇప్పుడు మనం కటోరీ కటింగ్ చేసేది ఒకసారి నేను ఎలా చేస్తాను ఫ్రంట్ పార్ట్ అనేది అమ్మాయితోనే చేపిస్తాను చూడండి మీరు. ఇప్పుడు ఈ పార్ట్ అంతా చేసేయండి అమ్మాయి, నార్మల్ బ్లౌజ్ లాగానే చేసేసేయండి, యథావిధిగా చేసేయండి మొత్తం. చాలా సింపుల్ ప్రాసెస్లో కటోరీ కటింగ్ అనేది చేపిస్తాను చూడండి. మొత్తం ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ మనం ముందు ఎలా అయితే చేస్తామో అలాగే చేసేయండి, మొత్తం చేయండి పార్ట్ మొత్తం. ఫస్ట్ వచ్చిన గెస్ట్ అండి మాకు ఈ సిస్టర్. ఎందుకంటే పాపం ఫస్ట్ వచ్చారు, చాలా ఓపికగా ఉంటున్నారు. అందరూ రేపు వస్తున్నారు, అయితే ఈరోజే వచ్చారనమాట సిస్టర్. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అంత దూరం నుంచి వచ్చారు, చాలా ఓపికగా. పొద్దున్న నుంచి మేము కొంచెం స్టూడియో పనుల మీద ఉన్నప్పుడు ఓపిక పట్టారు, నాకు హ్యాపీగా అనిపించింది. ఇక ఇలాంటి వాళ్ళకి ఓపిక ఉందా లేదా అనేది ఎమ్మటే అర్థమైపోతుంది అనమాట. నాకు అనిపించింది పని కోసం ఎంత దూరమైనా రావచ్చు అని ఈ సిస్టర్స్ని చూసిన తర్వాత. ఎందుకంటే కరెక్ట్ పని లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సిస్టర్కి పని ఉంది కానీ కొంచెం ఏంటంటే చిన్న తప్పులు తెలియవు అనమాట. అవి చెప్పేవాళ్ళు లేరు. టెన్షన్, ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు పెట్టినా చెప్పేవాళ్ళు ఉండరని చెప్పేసి ఇంత లాంగ్ ప్రయాణమైన మహబూబ్ నగర్ అంటే దగ్గర మాకు అక్కడికి 24 గంటల ప్రయాణం ఉంటుందండి. చాలా దూరం అనమాట. చాలా దూరం నుంచి వచ్చారు, వచ్చి కూడా చాలా ఓపికగా ఇక్కడ ఉండి నేర్చుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ ఏం చేయండి అంటారా, ఇంకా షేప్కి తీయండి, హ్యాండ్ అనేది పక్కకు పెట్టండి, తర్వాత తీద్దాం. ఇప్పుడు మన షేప్కి అక్కడ షేప్ తీస్తాం కదా, అలా తీయండి. ఉక్సు పట్టి పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్తాను. ఆది బ్లౌజ్ తీసుకోండి, సేమ్ అంటే ఆది బ్లౌజ్ తీసుకొని పైన ఖర్చు వదలండి, కొంచెం వదిలేసి అక్కడికి ఒక గుర్తు పెట్టేయండి. 1 ఇంచ్ కలిపారా, ఇంకొంచెం కిందికి పెట్టండి డార్క్ కోసం. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి డ్రా చేయండి. ఇక మీరు 3-3.5 ఇంచుల మీదకి మనం దాన్ని డ్రా చేసుకోవాలి. కొద్దిగా చంక వైపుకి కొద్దిగా కట్ చేయాలి, అటువైపుకి మనం కొద్దిగా షేప్ అనేది వస్తుంది. ఓకే, వెరీ గుడ్, మంచిగా వచ్చింది షేప్. ఇంకా చేసేయండి. అయితే ఈ హెచ్ తగ్గింపులు అనేది రావద్దు. భయపడబాకమ్మా, పర్లేదు, ఏం భయం లేదు. పని నేర్చుకోవడానికి చాలా దూరం వచ్చారు మీరు, ఏం కాదు, మీకు అలవాటు అవుతుంది. మీ కత్తెర వరకు కూడా చాలా బాగుంది, మీరు మంచిగా చేస్తున్నారు. తర్వాతకి మనం దీని సాధ్యంగా కాటు పెట్టుకోవాలి, షోల్డర్ కరెక్ట్గా
సెంటర్ చేసేసి కాట్ అనేది పెట్టేసుకోవాలి అలా. ఓకే, వెరీ గుడ్. అలా పెట్టేసి ఈ 3 భాగాలకు ఒక కాట్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీసేయండి. ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది ఆమ్హోల్ అనేది కొంచెం పట్టాలన్నమాట. ఒకసారి డ్రాయింగ్ వేయండి, కట్ చేయకుండా. మీరు డ్రాయింగ్ వేస్తే ఎలా తీస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. తీయండి కొంచెం, ఇంకొద్దిగా పట్టించినా పర్వాలేదు, కానీ కచ్చికలు కనబడకుండా తీయండి. కొద్దిగా పట్టియండి. ఓకే, వెరీ గుడ్. ఖర్చులలో కలిపేయాలి మనం. పైన కూడా కాట పెట్టండి 2 ఇంచెస్కి. ఇక్కడ బగల్ దగ్గర ఇక్కడ రావాలి కదమ్మా. 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంది. అది ఖర్చు అన్నట్టుగా మనం. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇవి రెండింటికి సెంటర్లో మనం గుర్తు అనేది పెట్టాలి. డాట్ కోసం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ నెక్ తీసుకోండి. 3.5 పక్కగా ఉంటుందమ్మా. తీయండి మంచిగా. 3.5 ఈ రౌండ్ అటు నుంచి 3 ఇంచెస్ పెట్టండి. నేను చెప్తాను. ఇలా రౌండ్ తిప్పండి. ఇక్కడికి అంటే 2.5 చాలు, బక్కగా ఉంటుంది కదా. 2.5 గీత గీయండి. గీసిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టండి. అక్కడికి లేదమ్మా. ఇప్పుడు మీరు లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. మనం డాట్ ఎలా వేస్తాము? డాట్ అనేది ఇలా వేస్తాము. ఇలా వేస్తాం కదా. ఈ డాట్కి మనం ఇక్కడికి ఇలా వేస్తాము. ఇది గుర్తు. అయితే ఇప్పుడు మనం కటోరీ తీసేది ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి 2 ఇంచెస్ పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా డ్రా చేసుకోవాలి కటోరీ. ఓకేనా? దీన్ని కటోరీ అంటారన్నమాట. ఇలా ఇది వదులుకొని ఇక్కడ నుంచి దీన్ని కటింగ్ చేసేయండి. చేయండి. కరెక్ట్గా డ్రాయింగ్ మీదనే చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ పార్ట్. ఇది కూడా ఒరిజినల్ పార్ట్. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ముక్కలో కొంచెం ఒక సైడ్ కనుక్కొని మన హ్యాండ్ ఎంత పొడవు ఉంటుంది, చాలా ఉంది కదా క్లాత్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అనుకొని ఆ ముక్క కట్ చేసిన ముక్క ఇక్కడ వేయండి. దీని మీద అది క్రాస్గా వేయండి. ఇప్పుడు ఇలా క్రాస్గా, అంటే క్రాస్ అంటే మనకి స్ట్రెచబుల్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా క్రాస్గా వేసి ఇదంతా డ్రాయింగ్ వేయండి చక్కగా. మీరు ఎవరన్నా వచ్చినా కూడా ఇదే కేర్ తీసుకొని ఇలాగే నేర్పిస్తానండి. పని విషయంలో తన భేద అనేది ఉండదండి నాకు. నేను ఏది చూడను, వయసును కూడా చూడను. ఇలాగే సముదాయించి చక్కగా నేర్పిస్తాను. మీరు ధైర్యం చేసి మా అన్నయ్య ఉన్నాడని రండి. మీకు టెన్షన్ ఏమీ లేదు. చాలా భరోసాతో ఇంట్లో పర్మిషన్ తీసుకుందండి. ఓకేనా? ఇలా మనం చక్కగా గీత గీయండి. గీసేసిన తర్వాత పూర్తిగా ఈ ముందు క్రాస్ ఎందుకు పెట్టాం మనం, నీకు ఏమైనా ఐడియా ఉందా? స్ట్రక్చర్ మంచిగా ఉంటుంది ముందు. ఇలా మనం ఈ డ్రాయింగ్ వేసిన తర్వాత తీసేసి ఇప్పుడు ఈ ముక్క మనకి ఇక్కడ ఇదేంటిది మనకి మనం డాట్ గుర్తు పెట్టాము. అంటే ఇక్కడికి వస్తుంది అనమాట ఈ డాట్ అనేది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ దాకా, ఇక్కడ 1 ఇంచ్ దాకా గీత పెట్టేసి ఇలా మనం ఎగస్ట్రా క్లాత్ పెట్టేయాలి. ఓకేనా? ఖర్చు ఇలా పెట్టేసి దీన్ని రౌండ్గా మనం చక్కగా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టాలి. పెట్టేసి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా కొద్దిగా ఇలా చేసేసుకొని కిందికి ఇంకా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మూల సజ్జికి ఈ మూలని ఇలా కలపాలి. ఇది మనకి కటోరీ యొక్క ముందు భాగం అంటారు దీన్ని. ఇక ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఇది ఇలా కొంచెం తక్కువగా ఉంటే ఇలా. ఈ అమ్మాయి బక్కగానే ఉంటుంది అన్నారు కాబట్టి దీని లెవెల్లో చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం ఈ క్లాత్ని తీసేయండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో నీకు అలాగే ఇక్కడ కూడా డ్రాయింగ్ వేసి చూపించు. నీకు అసలు ప్రాక్టికల్గా నీ సొంతంగా నీకు వచ్చిందా రాలేదా అనేది ఒక ఐడియా. ఇప్పుడు అది స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందమ్మా? కొంచెం ఇలా తిప్పు, పర్లేదు. ఇది క్రాస్ అంటే ఇలా, ఇది స్ట్రైట్ కదా, ఇది ఈ క్రాస్ని మనం కవర్ చేయాలి ఇలా. ఓకే, ఇప్పుడు డ్రాయింగ్ వేయండి. మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా?
అర్థమవుతుంది. 2-3 సార్లు ఇదే ప్రాక్టీస్ చేస్తావా? అది చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి పని అనేది చూడడం ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ చేయడం 2-3 రెట్లు అనమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మనకి. ఇలా ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆ ముక్క తీసేసి నేను ఎలా అయితే డ్రా చేశానో అలా మీరు మీ సొంతంగా, నేనేం చెప్పను, నేను ఏం చెప్పానో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ వేయండి. షేప్ పట్టికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. అంటే ఖర్చు కోసం షేప్ పట్టి కదా పెట్టేసుకున్నాం. ఇక్కడ దీని నుంచి ఇక్కడ మనల్ని ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంత పెట్టాలి, ఇక్కడ ఎంత పెట్టాలి? 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ కదా, ఇక్కడ ఇంచు, ఈ ఇంచ్ క్రాస్. వెరీ గుడ్. నీకైతే అర్థమైంది కదా, అలా రావాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఎక్కువ పెట్టాం మనం? ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ముందు భాగం వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ డాట్స్ వేశారు కదా, ఆ డాట్స్ మనకు అవసరం లేదు. కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇది ఎక్కువగా పట్టుకుంటే ఈ డాట్స్ అవసరం లేకుండా ఇది కరెక్ట్గా సరిపోతుంది. అందువల్ల నీకైతే అర్థమైందా? సరే ఇటు చూసి చెప్పు, నీకు ఇప్పుడు అర్థమైందా కాదు? మంచిగా అర్థమైందా? ఇంతకుముందు నువ్వు అసలు కటోరీ కట్టి చేయలేదు కానీ ఒక దెబ్బతోనే అర్థమైందా? మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ రేపు నీకు ఇన్స్టాలో కానీ దాంట్లో కానీ నేను అడుగుతా, ఇవన్నీ గుర్తుంచుకొని చెప్పాలి. సరేనా? ఓకే, ఇప్పుడు అది ఒరిజినల్ కట్ చేయాలి. కాకపోతే ఇలా వెంటనే మనం చెప్పగానే మైండ్కి ఎక్కించుకునే వాళ్ళకి మనం ఎంత పనైనా నేర్పించవచ్చండి. ఇంకా కొంతమంది ఏంటి అంటే చెప్పగానే వెంటనే అర్థం కాదు పాపం వాళ్ళకి, ఎందుకంటే కొంచెం భయంతోనో లేకపోతే టెన్షన్స్తోనో అర్థం కావాలన్నమాట. వెంటనే ఇలా ఎంత పని మనం చెప్పినా తీసుకునే వాళ్ళకి చక్కగా మనం నేర్పించవచ్చు అనమాట. అటు నుంచి కట్ చేయరా, పర్లేదు, అట్లా కట్ చేసుకొని చేసుకుంటాం. ఇప్పుడు మనకు అది ఇది కాదు, రాంగ్ చేశారు. ఒరిజినల్ చూసుకొని చేయండి. అది అవసరం లేదు, ఇదే కాదు. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది కాటు ఉంది కదా, ఈ కాటు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ పెట్టాం కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. 1 ఇంచ్ ఇక్కడ పెంచినందుకు ఇక్కడ మనం పెంచుకోవాలి అంతే. ఇటువైపుకి రావాలి. ఈ డాట్ ఇక్కడికి వేసేసి ఈ కాట్ అనేది మనం ఇక్కడికి పెట్టేసుకోవాలి అంతే, ఏం లేదు. పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా వేసుకొని ఇక ఇలా డాట్ అనేది మనం పట్టాలి. ఓకేనా? ఇలా పట్టుకోవాలి. డాట్ వేసుకునేటప్పుడు ఇలా. ఈ స్టిచ్చింగ్ అనేది ఒకరోజు నేను నీకు చేపిస్తాను. మళ్ళీ వీలైతే నేను రేపే చేపిస్తాను, ఆదివారం. లేదంటే నీకు మధ్యలో సోమవారం కానీ క్లాసులు స్టార్ట్ అయినా నేను క్లాస్ తీసుకొని విడిగానే నీకు స్టిచ్చింగ్ చేపిస్తాను. ఇంకా హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి. చిన్న హ్యాండ్ మనకి కటింగ్స్ అవి చంకపేలికలు రావు అనుకుంటే డైరెక్ట్ చేయొచ్చు. సరే, ఏమైనా నార్మల్ బ్లౌజులు కుట్టినారా నువ్వు ఎప్పుడన్నా? చాలా ఏళ్ళ నుంచి. ఎవరు మా చెల్లెలే అన్నీ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనే కుట్టినా. అవునా? కటోరీ మీ వైపు ఎక్కువ నడుస్తుందా? కానీ 2-3 టీచర్సే అడుగుతారు. ఓకే, ఇంకా వాళ్ళ కోసమని ఇప్పుడు స్కేల్తో హెచ్ తగ్గింపులు గీసుకొని తీసేసుకోము, కరెక్ట్గా గీయాలి. వెరీ గుడ్. గీసిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలి సమానంగా. ఇలా ఏది చెప్పినా కూడా మంచిగా మైండ్కి ఎక్కించుకుంటే మనకి ఎంతైనా చెప్పబుద్ధి అవుతుంది అన్నమాట. పని విషయంలో వెనక్కి తగ్గేది ఉండదు. మీకు కూడా ఇలాంటి చిన్నవి ఏవి ఉన్నా కూడా నా దగ్గరికి 1 రోజు 2 రోజులు 3 రోజులైనా ఉండి నేర్చుకోండి. మనకి ఎందుకంటే మీరు 1 రోజు 2 రోజులు ఉన్న హాస్టల్ ఉంది మన పక్కన. 10 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. 5 రోజుల నుండి కూడా మీరు ఇంత ఫీజు అని కట్టుకొని మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని వెళ్ళండి. ఏ ప్రాబ్లం లేదు, మీ దగ్గరుండి అన్నీ నేర్పిస్తాను నేను. ఏంటమ్మా? హ్యాండ్స్ ఓన్లీ పైపింగ్ కాబట్టి 1/2 ఇంచ్ వదిలేరు, పైన కూడా ఖర్చు వదులుకున్నారా. తర్వాత ఈ లూజ్ ఆ లూజ్కి ఒక గీత గీసుకోండి. ఓకే, వెరీ గుడ్. అంటే ఖర్చు ఇంత పెట్టొద్దమ్మా, ఇంతే పెట్టాలి కొంచెం. దీన్ని కూడా ఇలా గీసుకోండి. ఓ వెరీ గుడ్. గీసుకున్న తర్వాత ఇక్కడ గుర్తుపెట్టండి, తర్వాత ఇక్కడ గుర్తుపెట్టండి. ఇలా ఇంకా చూడండి లూజ్ వచ్చింది, ఇలా గుంజుకోవాలి. చిన్న కుట్టిన తర్వాత నాకు ముందర పట్టేస్తుందన్న. అదే ఇలా చూసుకోవాలి. ఇలా ఎప్పుడైనా బ్లౌజ్లో ఒక 1/2 ఇంచు మనం ఎక్కువ కట్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే
ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆమ్ హోల్ది మొత్తం 3 గీతలు గీసేసుకోండి. ఇది కూడా ఇది ఇంపార్టెంట్. ఇది మనం ఇప్పుడు చంక డౌన్ ఎంత పెట్టాం మనం? 3 ఇంచుల దాకా ఉంటుంది. 3.5 కొలవండి ఒకసారి. ఇది 3 ఇంచులు ఉంటుంది. బక్కగా ఉన్నారు కాబట్టి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3.5 పెట్టుకోవాలి. ఇప్పుడు చంక డ్రా అనేది చేయండి అమ్మ. ఎలా చేస్తారో మీరు చేయండి. అలా కలిపి ఇంకా షేప్ అనేది తీస్తారా? చేయండి ఒకసారి. మీరు ఎలా వస్తుందో మీరు అలా కుట్టేటప్పుడు తీస్తాను నేను. ఓకే, ఇలా కటింగ్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ సిస్టర్ అయితే ఇలా కట్ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కొద్దిగా. ఇలా తీయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చంక వెనక ముందు బుంగలాగా వస్తుంది. ఆమ్ హోల్ దగ్గర బుంగ వస్తుంది అరని. అయితే ఇప్పుడు మనకి భుజం మీద వెడల్పు అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా అంత తీసుకోవద్దు ఎప్పుడైనా. ఇంకో ఇలా ఎస్ మోడల్లో రావాలి మనకి. ఈ ఆమ్ హోల్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంత తీయొద్దు. ఇప్పుడు ఇంత ప్లేస్ అంతా మీకు ఏమవుతుంది అంటే చంక పట్టేస్తుంది ఎప్పుడైనా. ఇలా చిన్న ఎస్ మోడల్ అనేది మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇది ఇక్కడ కాటు పెట్టాలి. ఇక్కడ కాటు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్ హోల్ అనేది ఎవరికైనా మనం తీయాల్సింది ఇంతేనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కొద్దిగా పట్టేసుకొని ఇంకో చూడండి ఇలా మనం దీంట్లో కలిపేసుకోవాలి. దీన్ని ఆమ్ హోల్ బ్యాక్ ఫ్రంట్ అంటారు. ఓకేనా? ఇది ఫ్రంట్ భాగం మనం చేసేది. ఇలా మనం చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కాటు పెట్టాలి. ఇప్పుడు నీట్గా ఉందా? నువ్వు హ్యాండ్ తీస్తే ఏం మిస్టేక్స్ ఉంటాయి నీకు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమా వీళ్ళకి. నేను హ్యాండ్ తీస్తే ముందర బుంగలు వస్తాయి. ఇంకొకటి చేతి కూడా పట్టినట్టు బుందల భాగం టైట్ వస్తుంది. కుట్టుకుంటారు ఖచ్చితంగా ముందర సైడ్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా మంచిగా? ఎటు కుట్టినా కూడా కొంచెం వెనక బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది అన్న, ముందది తక్కువ వస్తుంది అని. సరే, వెనక పార్ట్ అనేది మంచిగా చేశారు మీరు. స్టిచ్చింగ్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దాం. చూశారు కదా, ఇలాగే రండి నా దగ్గరికి. మీరు 1 డే కానీ 2 డేస్ కానీ 3 డేస్ కానీ 40 డేస్ కానీ అస్సలు పని రాదు నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రండి. నేను అన్నీ నేర్పించి మీకు పంపిస్తాను. ఓకేనా? ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ యొక్క సిస్టర్ అంత దూరం నుంచి వచ్చి ఎలా నేర్చుకున్నారనేది తన నోటి నుంచి తను చెప్పారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.